వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్ అండ్ సన్ 303 ఛానల్. ఈరోజు అయితే మామిడికాయ పచ్చడి పెట్టుకోబోతున్నాం అనమాట. మనము ఇవే అనమాట కాయలు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎప్పుడో తెంపారనమాట చెట్టుకి. అని చాలా బాగున్నాయి కదా గాయ్స్. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, నా చెయ్యికి అంత పెద్దగా ఉన్నాయండి. సరే చూడండి, ఇంకా చాలా పెద్దగా ఉంది. కట్ చేసుకొని ముక్కలు కొట్టేసాం కదా, ఇప్పుడైతే తుడుస్తున్నారు గాయస్. అయితే ఇన్ని ముక్కలు అయిపోయాయి. వీడియో దీనికి కొంచెం లేట్ అయింది అంతే. చూసుకున్నట్టయితే ఇక్కడ ముక్కలన్నీ తుడుచుకుంటున్నారు అనమాట. ముక్కలన్నీ చక్కగా తుడుచుకోవాలి తడి లేకుండా, అప్పుడే సూపర్ వస్తుంది పచ్చడి. చూడండి గాయస్, అయిపోయింది. ఇదైతే పచ్చడి పెట్టేసుకోవడమే. ఇట్లా తుడుచుకుంటే మట్టి ఉంటే పోతుంది కదా, అందుకే చాలా పని కూడా తుడుచుకుంటున్నారు. తడి ఉండదు గాయస్, అస్సలు ఉండదు తడి. చూసుకున్నట్టయితే చూడండి, మొత్తం కాయలు అయితే చాలా చిన్న కాకుండా కొంచెం పెద్ద సైజ్ కొట్టించుకోవాలి. చూడండి అయిపోయింది ఆల్మోస్ట్. చిన్నతనైతే అలా కొలుసుకోవాలన్నమాట గాయస్. ఇప్పుడైతే కొలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక్క కప్పు వస్తే ఒక కప్పు కారం అట్లా వేసుకోవాలి. కొలుసుకున్నాను గాయస్. కలుసుకుంటే ఇప్పుడు కొంచెం నూనె పోసుకోవాలి. లైట్గా అంతా మసాలా పట్టేటట్టు పోసుకోవాలి. మళ్ళీ సైడ్ పెట్టేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలన్నమాట. చూసారా గైస్ ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటున్నారు. అలా అయితే కలిపేసుకోవాలి గైస్. వచ్చేసి ఇప్పుడైతే 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేస్తున్నారు. 4 కప్పులకి 1 కప్ వేసుకోవాలంట చెప్తుంది. ఇప్పుడు 4 కప్స్ వచ్చినాయి కదా, అందుకే 1 కప్ వేసుకోవాలంట. మళ్ళీ స్పైసీ ఉంటే తినలేరు కదా ఎవరు, కొలత అనమాట. ఇప్పుడైతే అలా వేసేసుకుని ఇప్పుడు ఉప్పు గాయస్, ఉప్పు అయితే కట్ చేసుకుంటుంది మాత్రం. అదే కప్స్ వేసుకోవాలి. కొంచెం తక్కువ, 1 కప్పుకి కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. కారంకి 1 కప్పు తక్కువ, కారం ఎంత వేసుకుంటామో దానికన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. చెప్తుంది కదా గాయస్, కారం ఎంత వేసుకుంటామో సాల్ట్ దానికి కొంచెం తక్కువ వేసుకోవాలంటే అంతే కదా గాయస్. దాని నిండా వచ్చింది కదా కారం. ఇప్పుడైతే కొంచెం వేసారు చూడండి. ఇందులో మాత్రం ఆవాలు, జీలకర్ర, మెంతులు పిండి. ఆవాలు 200 గ్రామ్స్, మెంతులు 10 గ్రామ్స్, జీలకర్ర 2 స్పూన్లు. అయితే మంచిగా పట్టేసుకున్నట్టు మిక్స్ చేసుకోవాలి గాయస్. ఇందులో ఎల్లిపాయ, పచ్చి ఎల్లిపాయ దంచి ఇందులో నూనెలో వేసుకోవాలి. కొద్దిగా గోరెచ్చుకున్నప్పుడు పచ్చి ఎల్లిపాయ కచ్చపచ్చ దంచి వేసుకోవాలన్నమాట గాయస్. నూనెలో కొంచెం అంత వేడున్నప్పుడు వేసుకోవద్దు, నార్మల్గా కొంచెం వేటున్నప్పుడు వేసుకోవాలి. ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నాయి చూడండి. చాలా మంచిగా అన్నిటి పట్టడానికి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే 5 కలవనికి మిక్స్ చేస్తున్నారు. చూడండి ఎంత మంచిగా మిక్స్ చేస్తున్నారు. నూనెతో ఎల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే వేసేసుకున్నారు. మొత్తం ఉంచుకున్నారు. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకొని ఇల్లు వేసేసారు అనమాట, అంతే. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మిక్స్ చేస్తున్నారు. మామిడికాయ పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మస్తు ఇష్టం అనమాట. పెట్టినప్పుడల్లా రోజు పచ్చడి వేసుకొని కొంచెమన్నా తింటా గైస్. అది పెరుగులో తింటారు గైస్, పెరుగుంటే తింటారు. పెరుగు ఉంటే అనమాట 2 పీసెస్ వేసుకొని తినేస్తాను అనమాట. ఇప్పుడు నాకు నచ్చని కూరలు ఉంటే మామిడికాయ పచ్చడి వేసుకొని తినేస్తాను గైస్. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అనేది అలా చేసేసుకుంటున్నాను. నిలువ పెట్టాలి గైస్. ఒక 3 డేస్ నిల్వ పెట్టుకుంటే చాలా ముక్కలకు పట్టి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మామిడికాయ రసం అనేది అలాగే పచ్చళ్ళకి వస్తుంది, అందుకే 3 డేస్ పెట్టి తినేసేయాలి. ఇలా చిన్న అయిందనమాట, అందుకే లేదంటే అంతా ఒక దగ్గర వేసుకొని కట్ చేసుకోవచ్చు.
చూసారా ముక్కలన్నీ ఖాళీ అయిపోయాయి అనమాట. మొత్తం పట్టించుకోండి, మంచిగా పట్టేటట్టు చాలా మంచిగా కలుపుకోవాలి గైస్. ఎవరు కలపాలి చెప్పండి. ఆడవాళ్ళ చేతులు అంత బలం ఉండదు, కలపలేదు. ఇది వచ్చేసి బాయ్స్ కలపాలంట, ఎందుకంటే గర్ల్స్కి బలం ఉండదంట. అందుకే బాయ్స్ ఇప్పుడు చాలామంది ఫ్యామిలీతో కలిసి పెడతారు, కొంతమంది ఫ్యామిలీతో కలిసి బాయ్స్ చాలా పని చేస్తారు. గర్ల్స్ అయితే నూనె చూడండి గాయ్స్. 3 days తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ పెట్టినా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 3 days అయ్యాక కొంచెం సాల్ట్ తక్కువ అయినా కానీ వేసుకొని, కొంచెం ఆయిల్ అనేది తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టోర్ చేసుకోనికి అయితే ఈ బకెట్లో వేసేస్తున్నాం గాయస్. మళ్ళీ 3 days అయినాక నూనె అనేది పైకి వస్తుంది, మంచిగా ముక్కలు పట్టుకొని నూనె అనేది పైకి వస్తుంది అనమాట. చూడండి, పచ్చడి కలుపుకున్న గిన్నెలో కొంచెం అన్నం పెట్టుకొని తింటే ఉంటుంది గాయస్ ఆ ఫీల్. ఎలా ఉంది చెప్పు పచ్చడి, ఎలా ఉంది పచ్చడి? సూపర్. తిని పచ్చడి తిన్నాం కదా, మంచిగా లేదా? ఎట్లా పచ్చడి? చెప్పండి.